ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తమ భార్యలను కాపురానికి పంపించాలంటూ ఏలూరు జిల్లాలో ఇద్దరు తోడల్లులు రోడ్డుకెక్కారు. ఏకంగా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షకు దిగారు. తమ భార్యలను కాపురాలకు పంపించకుండా మామ శాడిస్టులా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మావయ్య బీకే శ్రీనివాస్ రామానుజ అయ్యంగార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెబుతున్నారు. శేషసాయి పవన్లు తమ భార్యల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. తమ మామ మనసు మార్చుకోవాలని కోరుతున్నారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. గత 3 రోజులుగా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మా భార్యలను చూపించాలి అని, అలాగే పెద్దల్లుడు వాళ్ళ కూతుర్ని అట్లీస్ట్ ఒకసారి తీసుకొచ్చి చూపించాలి, మాట్లాడించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. సో మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిస్తే ఎస్పీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశారు. అక్కడికి వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేడం మా రైట్స్ని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి 3 టౌన్ స్టేషన్కి ప్రొసీడింగ్స్ ఫార్వర్డ్ చేశారండి. కానీ 2 రోజులు అయిపోతుంది, ఇప్పటికీ స్టేషన్కి హాట్ కాపీ రాలేదని చెప్పి మాకు వ్యక్తం చేస్తున్నారండి. మేడం సైడ్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది, కానీ హైరార్కీలో ఎక్కడ డిలే జరుగుతుంది, ఎక్కడ హర్డిల్స్ వస్తున్నాయి అనేది మేము ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నామండి. నెక్స్ట్ ఏంటంటే సార్, మా పైన ఏదైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మేము చెప్పామో అది కొంతసేపటికి ఒకవేళ మేము చేసే ఆరోపణ అనుకుంటే మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తానండి. ఈ వ్రిట్ పిటిషన్ నెంబర్ 18444 ఆఫ్ 2022 ఇది మీకు హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మేము అయ్యంగారు పెట్టిన అక్రమ కేసుల్లో నుంచి ఇలా ఎంతమంది బాధితులు ఉన్నారు అని చూస్తే ఆ లిస్ట్ మేము డౌన్లోడ్ చేయలేనంత విధంగా ఉంది. అందులో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ కాపీ అండి ఇది నేను మీడియా వారికి మా మామగారి పేరు శ్రీ బీకేఎస్ఆర్ అయ్యంగార్. ఆయన మా అమ్మాయిని ఎంత మేము ప్రొటెస్ట్ చేసినప్పటికీ చూపించట్లేదు, దిగి రావట్లేదు. అలాగే మా ఆవిడతోటి మాట్లాడనివ్వట్లేదు. మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, జాయింట్ కలెక్టర్ గారికి. వారు ఎస్పీ గారికి డైరెక్ట్ చేశారు. కానీ ఎస్పీ గారు బిజీగా ఉండడంతో అడిషనల్ ఎస్పీ గారికి డైరెక్ట్ చేయడంతో వారితో మేము మాట్లాడాము. అదేంటి కాంజుగల్ రైట్స్ నిమిత్తం వారు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతున్నాం. అలాగే ప్రస్తుతం మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా అమ్మాయిని మాకు చూపించాలి. అలాగే మా భార్యతోటి మమ్మల్ని మాట్లాడనివ్వాలి. ఆయన అసలు మాట్లాడనివ్వట్లేదు. ప్రైవేట్గా మాట్లాడదామంటే అవకాశం ఇవ్వట్లేదు. ఫోన్లో చాలాసార్లు ట్రై చేసాం, కానీ ఆయన లాక్కొని మాకు మేము పోట్లాడుకునే విధంగా ఆయన మధ్యలో డైవర్ట్ చేస్తున్నాడు. మా మామగారి పేరు. ఇక ఇదే విషయంపై అసలు ఎందుకు గొడవ జరిగింది దాని గురించి మాట్లాడడానికి తోడల్లుడు శేషసాయి పవన్ ప్రస్తుతం జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శేషసాయి గారు, పవన్ గారు, నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీకు పిల్లనిచ్చిన మామయ్యతోనే ఎందుకు గొడవలు వచ్చాయంటారు? అసలు గొడవ గల కారణాలేంటి? ముఖ్యంగా మా ఫ్యామిలీని, మా వైఫ్ ని, మా అమ్మాయిని తీసుకొచ్చి 2020లో తీసుకొచ్చారండి ఇక్కడ ఏలూరుకి, 2020 ఫిబ్రవరిలో. ఆ తర్వాత మళ్ళీ తిరిగి పంపించలేదండి మా దగ్గరికి. మేము తిరిగి పంపించమని అడుగుతుంటే అనేక రకాలుగా టాపిక్ డైవర్ట్ చేసి మా మీద బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రకరకాలుగా మమ్మల్ని హెరాస్ చేస్తున్నారండి ఆయన. ఎంతసేపు గంటల కొద్దీ ఫోన్ చేసినప్పుడు ఈ టాపిక్ మీద చూపించమని అడుగుతుంటే ఏదేదో మాట్లాడతారు, కానీ ఒక కన్క్లూజన్ కంటూ రావట్లేదు. మా అమ్మాయిని చూపించమని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాము, ఎన్నోసార్లు చెప్పించి చూసాం మధ్యలో వాళ్ళతోటి. అసలు పసిదాన్ని 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు దానికి 2 సంవత్సరాల వయసు ఉంటుందండి. తను నాకు చూపించట్లేదు సార్. నేను మీడియాపూర్వకంగా నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను, దండం పెట్టుకుంటూ తడతాను సార్. చంద్రాలు చూపించండి సార్. పసిదాన్ని తీసుకొచ్చి 3 సంవత్సరాల వయసు
ఎక్కడ జర్మన్ సార్ చెప్పండి సార్. మీరు బయటకు చర్చల్లో పాల్గొంటారు, మీరు చేసే పని తీసుకుంటారు, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? ఒక చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారైతే మీకు ఎవరు ఇచ్చారు? ఒక మాటను తండ్రికి చెప్పక్కర్లేదండి. తండ్రికి ఎన్ని సంవత్సరాలు సార్ మీకు చూపించకుండా దాచేది? చూపిస్తానని చెప్పి మొన్న పెద్ద మనిషి పెట్టి పిలిపించి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నువ్వు మీ తోడులతో కలిసి మీడియాకి చెప్పిన విషయాలని చెప్పి నేను చూపించాలని చెప్పి మళ్ళీ రివర్ట్ అయిపోయాడండి. బయట పెద్దవాళ్ళకి చెప్పిన వాళ్ళకి ప్రచారం చేస్తాం, పిల్లలు చూపించట్లేదని మీ తోడులతో కలిసి ఇట్లా చేస్తానని చెప్తున్నాం అని రివర్స్ అయిపోయాడు. స్క్రిప్ట్ అయిపోతే చూపిస్తాంట నా కూతుర్ని. ఏంతో నేను కలిసి పోరాడకూడదంట, నేను నా దారికి నేను సూరత్ వెళ్ళిపోతే మా అమ్మాయి నేను చూపిస్తానంటాడు. కండిషన్ మీద చెప్పాడు. అది కూడా ఎప్పుడో 2 నెలల తర్వాత ఆయన కన్ఫర్మ్ అయిన తర్వాత ఇతనితో విడిపోయానని చెప్పి అప్పుడు చూపిస్తానంటాడు. మరి ఇది ఏ రకమైనటువంటి సైకాలజీ నాకైతే అర్థం కావట్లేదు సార్. నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా పూర్వకంగా, మీకు దండం పెడుతున్నాను, నా కూతురు నాకు చూపించండి, మా ఆవిడ మా దగ్గరికి పంపించండి. ఆ అమ్మాయి తెలుసో తెలియదు పుట్టింటికి వస్తే మంచి శక్తి కూర్చోబెట్టి మాట్లాడి పంపించాలి కానీ ఈ రకంగా తెచ్చిపెట్టుకొని మీకు ఆదాయం లేదంటే మాత్రం కుటుంబాలను పూర్తి చేస్తారా సార్? మీరు ఒకటి కాదండి, 2 కుటుంబాలను పూర్తి చేశారండి. కేవలం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మీద వాళ్ళకి పెళ్లి చేసేసి పుట్టినలు తెచ్చుకొని వాళ్ళ చేత ఉద్యోగాలు వేయించి వచ్చిన ఆదాయంతో మీరు బతికితే అసలు ఇది ఏ రకమైనటువంటి సంస్కారం సార్? మాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూడలేదండి. మా అందుకు మేము మగవాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద పడి మా భార్య మాకు పంపండి, మా అమ్మాయి మాకు చూపించండి అనుకుంటే ఏమాత్రం కలగకుండా 4 రోజుల నుంచి మేము రోడ్డు పడతాయి. అసలు స్పందన లేదంటే మీ దగ్గర నుంచి ఎంత కఠినంగా మీరు ఉండటం అనేది కరెక్ట్ కాదండి. ఇది మీరు ఏ రకంగా బయట మెసేజ్ ఇవ్వడానికి కూడా సరిపోరండి, ఏ రకంగా బయటకి నీతులు మాట్లాడడానికి సరిపోరండి. మీరు అనేక చర్చల్లో పాల్గొంటున్నారు, అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు, స్టేట్ వైడ్ నేషనల్ వైడ్, ఇవన్నీ కరెక్ట్ కాదని మా అమ్మాయి మాకు చూపించారు. రైట్ పవన్ గారు, అలాగే శేషసాయి గారు చెప్పండి, ఇంతవరకు పవన్ గారు మాట్లాడారు. ముందుగా మీ మావయ్య ఏమంటున్నారు, అసలు మీ డిమాండ్లు ఏంటంటారు? రోజులుగా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మా భార్యలను చూపించాలి అని, అలాగే పెద్దల్లుడు వాళ్ళ కూతుర్ని అట్లీస్ట్ ఒకసారి తీసుకొచ్చి చూపించాలి, మాట్లాడించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. సో మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిస్తే ఎస్పీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశారు. అక్కడికి వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేడం మా రైట్స్ని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి 3 టౌన్ స్టేషన్కి ప్రొసీడింగ్స్ ఫార్వర్డ్ చేశారండి. కానీ 2 రోజులు అయిపోతుంది, ఇప్పటికీ స్టేషన్కి హాట్ కాపీ రాలేదని చెప్పి మాకు వ్యక్తం చేస్తున్నారండి. మేడం సైడ్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది, కానీ హైరార్కీలో ఎక్కడ డిలే జరుగుతుంది, ఎక్కడ హర్డిల్స్ వస్తున్నాయి అనేది మేము ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నామండి. నెక్స్ట్ ఏంటంటే సార్, మా పైన ఏదైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మేము చెప్పామో అది కొంతసేపటికి ఒకవేళ మేము చేసే ఆరోపణ అనుకుంటే మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తానండి. ఈ వ్రిట్ పిటిషన్ నెంబర్ 18444 ఆఫ్ 2022 ఇది మీకు హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మేము అయ్యంగారు పెట్టిన అక్రమ కేసుల్లో నుంచి ఇలా ఎంతమంది బాధితులు ఉన్నారు అని చూస్తే ఆ లిస్టు మేము డౌన్లోడ్ చేయలేనంత విధంగా ఉంది. అందులో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ కాపీ అండి ఇది నేను మా మామగారి పేరు శ్రీ బీకేఎస్ఆర్ అయ్యంగార్. ఆయన మా అమ్మాయిని ఎంత మేము ప్రొటెస్ట్ చేసినప్పటికీ చూపించట్లేదు, దిగి రావట్లేదు. అలాగే మా ఆవిడతోటి మాట్లాడనివ్వట్లేదు. మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, జాయింట్ కలెక్టర్ గారికి. వారు ఎస్పీ గారికి డైరెక్ట్ చేశారు, కానీ ఎస్పీ గారు బిజీగా ఉండడంతో అడిషనల్ ఎస్పీ గారికి డైరెక్ట్ చేయడంతో వారితో మేము మాట్లాడాము.
అదేంటి కాంజుగల్ రైట్స్ నిమిత్తం వారు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతున్నాం. అలాగే ప్రస్తుతం మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా అమ్మాయిని మాకు చూపించాలి, అలాగే మా భార్యతోటి మమ్మల్ని మాట్లాడనివ్వాలి. ఆయన అసలు మాట్లాడనివ్వట్లేదు, ప్రైవేట్గా మాట్లాడదామంటే అవకాశం ఇవ్వట్లేదు. ఫోన్లో చాలాసార్లు ట్రై చేసాం కానీ ఆయన లాక్కొని మాకు మేము పోట్లాడుకునే విధంగా ఆయన మధ్యలో డైవర్ట్ చేస్తున్నాడు. అలాగే మనతో పాటు శేషసాయి అలాగే పవన్ ఉన్నారు. ఇంతవరకు పవన్ మాట్లాడారు, ఇప్పుడు శేషసాయితో మాట్లాడదాం. శేషసాయి చెప్పండి, అసలు ఇష్యూ ఏంటి, అసలు గొడవ గల కారణాలు ఏంటి? మీరు ఎన్నోసార్లు ట్రై చేశారా? ట్రై చేస్తే కూడా మీ మామ ఎందుకు దగ్గర రానివ్వట్లేదు, మీ పిల్లల్ని కానీ అలాగే మీ వైఫ్లతో మాట్లాడించట్లేదు అంటారు? అవును మేడం, మల్టిపుల్ అటెంప్ట్స్ ట్రై చేశాం మేడం, పెద్ద మనుషులతో మాట్లాడించడం జరిగింది. అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్ లో ఆయన కంప్లైంట్ లాడ్జ్ చేశారు కదా మేడం. ఆ సెక్షన్స్ అన్ని కూడా ఉమెన్ ప్రొటెక్షన్ లో ఏవైతే లాస్ ఉన్నాయో ఒక్క లా కూడా వదలకుండా అన్ని ఫైల్ చేస్తారు మేడం. ఫైల్ చేస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ ఒక్కటి అటెండ్ అవనిచ్చి తన 99.9% విల్లింగ్ ఉంది మేడం రావటానికి. జస్ట్ ఎస్ఐ గారు మేడం ఉండి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇద్దరికి, తను కన్విన్స్ అయిపోయింది. తను అడిగింది ఏంటంటే మేడం నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడిగింది మేడం. ఆ కౌన్సిలింగ్ సెషన్ అంతటితో క్లోజ్ మేడం. నేను ఎస్ఐ గారిని మేడంని పర్మిషన్ అడిగి మేడం మా వైఫ్ తో ఒక 2 minutes ఐసోలేషన్ లో మాట్లాడతాను అని రిక్వెస్ట్ చేసుకుని మా వైఫ్ తో మాట్లాడుతున్న సమక్షంలో ఎగ్జాక్ట్లీ 2 minutes 10 seconds వచ్చేసి ఉంటాడు మేడం. స్టాప్ వాచ్ పెట్టుకుని ఉంటే యాక్యురేట్ టైం చెప్పేవాడిని, అంత యాక్యురేట్ గా వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ నా మీద ఎస్ఐ గారికి కంప్లైంట్ చేస్తున్నారు మేడం. ఏమని, నేనంతా థ్రెటన్ చేస్తున్నానంట. మేడం చూడండి, మీరు మాట్లాడుకోమని ఆపర్చునిటీ ఇస్తే హి వాస్ థ్రెటనింగ్ మై చైల్డ్ అని. ఆయన మెంటల్ ఇది మాకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు కూతుర్లు అందరూ సంతోషంగా ఉండాలి, అదే భర్తలతో ఉండాలని కోరుకున్న వాళ్ళని చూసాం కానీ ఇలా సమాజం కోసం పెళ్లిళ్ళు చేసేసి సొమ్ముల కోసం తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్న మావని ఈయన్నే చూశాను మేడం లైఫ్ లో. అలా మల్టిపుల్ డోర్స్ నాక్ చేశాక ఈయన ఎవ్వరి మాట వినకుండా ఓన్లీ కోర్టులోనే చూసుకుంటా అంటే మేడం ఇప్పుడు అక్రమ కేసు పెట్టేశారు మేడం. పెట్టేసిన తర్వాత కోర్టులో చూసుకుంటానంటే నేను బెంగళూరులో జాబ్ చేసుకునేవాడిని, ప్రతి సమన్స్ కి ఇక్కడ రావాలంటే లీవ్ పెట్టుకుంటే ప్రాజెక్ట్ డెడ్ లైన్ బట్టి లీవ్ దొరకపోవచ్చు. 2 సమన్స్ అటెండ్ అవ్వకపోతే ఏమవుతుంది మేడం, వారెంట్ ఇష్యూ చేస్తారు. ఆయన ఏం అదే మేడం, ఏం లేదు, ఇలా మానసికంగా హింసించేయటం. అప్పటిదాకా కూతుర్ని మమ్మల్ని ఇలా డివైడ్ అండ్ రూల్ పాలసీ మేడం, ఇలా డివైడ్ చేసేస్తాడు, వాళ్ళని జాబ్స్ పంపిస్తాడు, వాళ్ళ మీదకి వచ్చిన ఇన్కమ్ తో ఈయన సర్వైవ్ అయిపోతున్నారు మేడం. శేషసాయి గారు, మేడం ముందు నుంచి గొడవలు ఏంటంటారు? అసలు స్టార్టింగ్ నుంచి గొడవలు అంటారు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ మేడం. Arrange అరేంజ్ మ్యారేజ్ అయినప్పటికీ నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే చేసుకున్నా మేడం. ముందు నుంచి మీ మామగారు ఇలానే ఉన్నారంటారా శేషసాయి గారు? అంటే స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో కానీ తర్వాత కానీ ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా మీ మామగారు మీతో ఇలానే వేధించేవారంటారా? అలాగే అంటే ఒక్క కూతురే కాదు, కేవలం ఇద్దరు కూతుర్లని ఇంట్లోనే పెట్టుకొని అంటే సంసారానికి కాపురానికి పంపించకుండా అలానే పెట్టుకొని ఉంటున్నారు అంటే డౌట్ వస్తుంది మేడం. అక్కడ పాయింట్ ఏంటంటే నాది ఇయర్స్ కూడా నాకు ట్రావెల్ చేసే స్కోప్ ఇవ్వలేదు మేడం, నాకు మా వైఫ్ కి. మాకు ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది మేడం. అంటే మేకి తన్ని ఓట్ వేయించడానికని నా కార్ లో తీసుకొచ్చి ఏలూరులో డ్రాప్ చేశాను మేడం. అదే లాస్ట్ మేడం. ఇంకా మీకు ఏ ఇయర్ లో దాని మ్యారేజ్ తర్వాత అయిందండి? ఈ ఇయరే అయింది మేడం మ్యారేజ్. Year లోనే మ్యారేజ్ అయ్యి 6 months, మమ్మల్ని కలిసి ఉండనిచ్చింది 3 months మేడం. 3 months. అంతకు ముందు పవన్ గారి మ్యారేజ్ ఎప్పుడైంది? పవన్ గారి మ్యారేజ్ 2015 లో అయింది మేడం. ఆయనకి పాపం 1.5 year టైం ఇచ్చారులేండి మేడం. ఓకే, 2015 నుంచి ఆల్మోస్ట్ 9 years దాటుతుంది. అలాగే 9 years వరకు అంటే ఎన్ని రోజులు ఉన్నారు వారితో కలిసి?
మేడం 2020 మన ఫిబ్రవరి దాకా అక్కడ ఉన్నారు మేడం. అక్కడ నుంచి మా ఉదయాన్ని తీసుకుని రావడం జరిగింది. దాని తర్వాత ఇంకా కమ్యూనికేట్ చేయనివ్వట్లేదు, పంపించట్లేదు. సేమ్ మేడం నా దాంట్లో ఎలా జరిగిందో ఆయన దాంట్లోనూ అలానే జరిగింది. విషయం ఏంటంటే మేడం, మా ఇద్దరిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెళ్లి చూపులకి వెళ్ళాను మేడం, మా ఉదయంది ఇలా ఉంది, ఏదైనా ఇష్యూ అనుకుంటే పర్సనల్ది మనం డిస్కస్ చేయకూడదు, ఇంటర్నల్ గా వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోవాల్సిన విషయం మనం ఇన్వెస్టిగేట్ చేయాలి మేడం. అది హ్యూమిలియేషన్ కింద ఉంటది కదా. ఆ ఉద్దేశంతో దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుని మా ఇద్దరిని కలవనివ్వకుండా నెక్స్ట్ నేను మీకు ఒక రికార్డింగ్ ఫార్వర్డ్ చేస్తాను మేడం. ఒక 1 month హార్డ్లీ 20 days బ్యాక్ అనుకుంటా మేడం, ఆయనకి కాల్ చేసి ఆల్మోస్ట్ నేను ఏడుస్తూ మాట్లాడాను మేడం. ఆ కాల్, అంకుల్ ఇంకా ఆపేద్దాము, దేనికి ఇవన్నీ ఉండలేకపోతున్నాను అంకుల్ అంటే, ఆయన ఎంత సర్కాస్టిక్ గా సూరత్తోలతో మాట్లాడుతున్నావుగా మాట్లాడుకో అంటే వాట్ హీ మెంట్ ఈస్ పవన్ గారితో మాట్లాడుతున్నాను కదా ఇంకా నేను పంపిను అని ఇండైరెక్ట్ వే మేడం. నేను ఏదైతే ఎలిగేషన్స్ వేస్తానో ప్రతిదానికి మీడియా దగ్గర సబ్మిట్ చేయడానికి నాకు ఎవిడెన్స్ ఉంది మేడం. ఆ రికార్డింగ్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే మేడం, ఈయన లాంటి వ్యక్తి సమాజంలో ఎన్ని ఫాల్స్ కేసెస్ పెడతారు అనడానికి నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది మేడం. నా మీద పెట్టింది ఫాల్స్ కేసు అని నేను అభియోగం వేసాను అనుకోవచ్చు, కానీ ఇది చీఫ్ జస్టిస్ వారు ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ కాపీ మేడం. ఇది హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మేడం. కేస్ నెంబర్ వచ్చేసి WP 18444/2022. సో ఇందులో చీఫ్ జస్టిస్ వారు ఏం చెప్పారంటే మేడం, ది పిటిషన్ ఫైల్ వాస్ ఎక్స్ఫేసి ఇల్లీగల్ అండ్ ఆర్బిటరీ మేడం. ఈ 3 పదాలు చూసి మనం రిపోర్ట్ క్లోజ్ చేసేయచ్చు మేడం. అంటే దాని ఫేస్ ఇట్ సెల్ఫ్ మనం చూడంగానే అది ఇల్లీగల్ పిటిషన్, ఇది ఫెయిల్ చేయడానికి చెల్లుబాటు కాదు అని క్లియర్ గా చెప్పారు మేడం. ఇది ఎందుకు మీ నోటీస్ కి తీసుకొస్తున్నాం అంటే మేడం, ఈయన హ్యాబిచ్యుయేటెడ్ ఫాల్స్ కేసు ఇలా అప్లై చేస్తూ ఉంటారు మేడం. ఎందుకంటే నాతో పర్సనల్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది 20 రూపీస్ వాటర్ బాటిల్ 25 కొంటారంట మేడం. కన్స్యూమర్ కోర్టులో ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంట. సో ఆయన ఏం చేస్తారంటే 12,000 బెనిఫిట్ వచ్చిందంట మేడం ఆయనకి. అంటే కంపెన్సేషన్ కింద ఈయన 12,000 తెచ్చుకుని, చూసావా ఆ సోఫా ఎలా కొన్నాను, 5 రూపాయలు ఎక్కువ పే చేశాను వాటర్ బాటిల్ కి, వాడి మీద పిటిషన్ వేసాను, సోఫా కొన్నాను, యురేకా ఫోప్సోడ్ మీద నేనే సెల్ఫ్ డ్యామేజ్ చేశాను, దాని మీద పిటిషన్ వేసాను, 40,000 వచ్చింది, మంచం కొనుక్కున్నాను. ఈ పాయింట్ ఆయన చెప్పినప్పుడు నేను ఆయన ఒకటే అడిగాను మేడం, సార్ మీరు ఇలా స్పీచ్లు అవన్నీ ఇస్తుంటారు కదా తెగ బయట, ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు కదా, మీరు ఒకవేళ నిజంగా ధర్మం కోసం పోరాడేటట్టయితే వాళ్ళు అలా అన్యాయంగా అమ్మకుండా అయినా చేయాలి, లేకపోతే మీకు వచ్చిన కంపెన్సేషన్ ని ఏ అనాథాశ్రమంకైనా ఇవ్వాలి, కానీ మీ స్వంత స్వలాభాల కోసం మీరు ఉపయోగించుకుంటే అక్కడ ధర్మం ఎక్కడ ఉందంటే నా మీద రివర్స్ అయిపోయారు మేడం. అంటే నేను నీకు దొంగలా కనిపిస్తున్నానా? ఆయనకి ప్రతి పాయింట్ మైండ్ లో ఉంటుంది మేడం. ఎవరైనా ఆయన క్వశ్చన్ చేస్తే రేపు మీడియా ముందుకు ఆయన వస్తే మీరు పొరపాటును కూడా ఆయన క్వశ్చన్ చేయొద్దు మేడం, చాలా దూరం వెళ్ళిపోతాడు ఆయన. మీరు ఏమైనా క్వశ్చన్ చేశారంటే మా మీద ఎలా అయితే కేసులు పెట్టారు చూసారా మేడం, మీడియా మీద కూడా పెట్టేస్తారు మేడం. ఆయన చాలా మంది హెసిటేట్ చేసి మా వాయిసెస్ తీసుకోలేదు మేడం. బీఆర్కే ఛానల్ వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకుని మా వాయిస్ ప్రజలకు తీసుకెళ్ళినందుకు హార్ట్ఫుల్ గా ఇద్దరం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేడం, బీఆర్కే ఛానల్ కి ఎన్టీవీకి. ఓకే, అలాగే అంటే మీ మామగారికి పెళ్లి ఇష్టం లేకుండా చేశారంటారా? పెళ్లి చేసేటప్పుడు కూతుర్లని మరి కాపురానికి పంపించాలి అన్నట్లు ఉంటుంది కదా? అవును మేడం. మరి బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీ మామగారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చేస్తుంటారు? సారీ, మీ మామగారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? మరి ఏం చేస్తుంటారు మేడం? ఆయన ఆక్యుపేషన్ వైజ్ గా అయితే హీ స్టార్టెడ్ యాజ్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్ మేడం. ఆయన గుఫిక్ అనే ఒక కంపెనీలో వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత ఇదంతా మేము తర్వాత తెలుసుకుంది మేడం. ఆయన చెప్పిన వర్షన్ కాకుండా నిజంగా ఏం జరిగింది అనేది మేము ఇన్ఫీల్ కనుక్కుంటే మాకు తెలిసింది ఏంటంటే ఆయన పర్ఫార్మెన్స్ ఏదో లేక ఆ డివిజన్ ఇక్కడ ఎక్కువ ఆయన రీచ్ అవ్వలేకపోతున్నారని ఆయన అందులో నుంచి తీసేస్తే, ఆయన తర్వాత పిఆర్ఓగా ఎస్పీ ఆఫీస్ లో, ఇది వరకు డేస్ లో ప్రైవేట్ గా పిఆర్ఓస్ ఉండేవాళ్ళు కదా మేడం ఎస్పీ ఆఫీస్ లో, ఆ క్యాడర్ లో ఆయన వర్క్ చేశారు మేడం. తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసినప్పుడు ఆయన క్వాలిఫికేషన్ కి దానికి ఆయన ఎలిజిబుల్ కాదు మేడం. అందులో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఈనాడులో వర్క్ చేశారు. ఈనాడులో కూడా ఇలాంటిదే ఏదో ఎలిగేషన్ ఎవరి మీద ఫైల్ చేస్తే ఈయన మీద కంప్లైంట్ వెళ్ళింది, ఈనాడులో కూడా టర్మినేట్ చేశారు అని అంటున్నారు మేడం. అంటే మేము అది కన్ఫర్మ్ గా చెప్పలేము, మాకు ఓవరాల్ గా వేరే వాళ్ళు చెప్పింది.
ఇది ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి ఎగ్జాక్ట్ గా చెప్తే తెలుస్తుంది మేడం. ప్రెసెంట్ అయితే ఆయనకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు మేడం. ఓకేనా, నాకు చెప్పినంత వరకు వాళ్ళ అమ్మగారు, మా మామగారి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా మేడం, ఆవిడకి 85 years. సో నాయనమ్మ గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన చనిపోయిన పక్షంలో పెన్షన్ మనీ వస్తుంది మేడం. దాంతో వాళ్ళు న్యూగా కట్టుకున్న హౌస్ కి ఏదైతే ఉందో ఈఎంఐ కట్టుకున్నారు మేడం. నెక్స్ట్ మా వదినకు వచ్చే శాలరీ, ఇదంతా హౌస్ ఎక్స్పెన్సెస్ కి. వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ముగ్గురు పిల్లలు మేడం, మూడో అతను అబ్బాయి అన్నమాట. తను ఇంటర్న్షిప్ చేస్తున్నాడు, తనకి ఇంకా పర్మనెంట్ జాబ్ రాలేదు. సో ఇందుకని మా వైఫ్ కి నాకు గొడవ పెట్టి తీసుకెళ్లాడు అనుకోండి మేడం. మా వైఫ్ ఆల్రెడీ వర్క్ చేసింది హెచ్ఆర్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో. సో మళ్ళీ తన్ని జాబ్ కు పంపిస్తే దుర్మార్గుడమ్మా, నేను నీ జీవితం కాపాడేశాను అని చెప్పి ఇలా చెప్తాడో, లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడో, ఇది మన ఎగ్జంప్షన్ కి అందదు మేడం. కానీ జరుగుతుంది ఏంటంటే అలా చేసి జాబ్ పంపుతాడు, వాళ్ళ సింపతితో మనీ ఇక్కడ సెండ్ చేస్తారు, ఈయన సర్వైవ్ అయిపోతాడు మేడం. ఓకే ఓకే శేషసాయి గారు, అలాగే ఇప్పుడు పవన్ గారు చెప్పండి. అంటే మీకు మ్యారేజ్ 2015లోనే అయిందని చెప్తున్నారు. అలాగే మీకు ఒక పాప కూడా ఉంది, కూతురుని ఎప్పుడు కలవాలని ట్రై చేయలేదా? అంటే వారి సైడ్ నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉందంటారా? అంటే వాళ్ళు కూడా కలవాలని వాళ్ళకి లేదంటారా? అలాగే అత్తగారు, అంటే ఒక ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే కేవలం బంధుమిత్రులు మాత్రమే కాదు, మెయిన్గా ఫ్యామిలీ వాళ్ళే లీడర్షిప్ తీసుకొని మనని కలపాలనేసి ట్రై చేస్తుంటారు. అలా అత్తగారు ఎప్పుడు చెప్పలేదంటారా? బ్లూటూత్ పవన్ గారు, మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు, బ్లూటూత్ ని చేతిలో పట్టుకుని మాట్లాడండి. ఓకే మేడం. ఓకే, చాలా సార్లు ట్రై చేశాను మేడం ఆయనతోటి మాట్లాడి సెట్ చేసుకోవడానికి, కానీ అక్కడ కన్క్లూజన్ అనేది రాలేదు. ఆయన ప్రతిసారి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఒక గంటల కొద్ది నాతో వాదిస్తారు తప్పితే ఒక కన్క్లూజన్ అనేది చెప్పరు మేడం. ఆయన అంటే సొంత పిల్లలు ఇన్ని రోజులు చూడకుండా మా వైఫ్ తో కూడా చాలా సార్లు మాట్లాడేందుకు ట్రై చేశాను మేడం. ఆ అమ్మాయితోడు కూడా కొంచెం మెల్ట్ అవుతుంది అనేసరికి ఫోన్ లాక్కొని ఆయన మాట్లాడడం, లేదంటే వాళ్ళ వైఫ్ మాట్లాడడం. ఆయన లిటరల్ గా ఆయన లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, నేనేంటంటే మా ఆవిడ ఏదన్నా మా మధ్య డిఫరెన్సెస్ రావచ్చు, లేదంటే అమ్మాయికి ఏదైనా కోపం ఉండి ఉండొచ్చు, కొంచెం సర్ది చెప్దామని సర్ది చెప్పి మెల్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, కొంచెం ఇటు మంచిది ఇట్లా రావడం నా దగ్గరగానే చెప్పే ప్రయత్నం చేస్తుంటే, నీకు ఆయన ఫోన్ లాక్కొని ఒకవేళ అమ్మాయి ఏమైనా మెల్ట్ అయిపోతుందేమో అని నీకు మూడు వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తామని చెప్పి అంటున్నాడు. ఈ రకంగా అమ్మాయిని డైవర్ట్ చేస్తున్నాడు మేడం. ఇలా మాట్లాడకూడదేమో మీడియాలో, కానీ ఆయన భాష ఇది మేడం. అలాగే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడైతే ఒకసారి ఇలాగే మాట్లాడుతుంటే ఫోన్ తీసుకుని ఏదో సర్ది చెప్పాలి, అమ్మా ఏదో వస్తూ ఉంటే మీకు ఏదైనా బాధ ఉంటే ఏదో సర్దుకుపోవాలి, లేదంటే మేము చెప్పి సర్ది చెప్పి పంపిస్తామని చెప్పాలి. కానీ ఆవిడ ఫోన్ లాక్కొని నీకు ముద్దు వచ్చినప్పుడల్లా చంకెక్కించుకుంటావు మా అమ్మాయిని అని చెప్పి ఇట్లా పుల్ల పెట్టే మాటలన్నీ మాట్లాడుతుంది మేడం. దాంతో అమ్మాయి నాతోటి అటాచ్మెంట్ అయ్యే అవకాశం లేకుండా పోయింది మేడం. బంధుమిత్రులు ఎవరన్నా బంధువులు కూడా చాలా మంది ట్రై చేశారు మేడం. వాళ్ళు మాట్లాడి ఎంతసేపు ఇదే వర్షన్ మేడం, గంటల కొద్ది వాదిస్తాడు మేడం ఆయన. మరి అతనికి ఏమన్నా మెంటల్ ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదు కానీ మేడం చాలా మంది చెప్తున్నా ఏంటంటే అతనికి కొంచెం మెంటల్ ప్రాబ్లం ఉందంటే అందరితో అలాగే బిహేవ్ చేస్తాడు అని చెప్తూ ఉంటాడు మేడం. పవన్ గారు, మీరు నేరుగా మీ వైఫ్ తో కానీ కూతురు కానీ ఇన్వాల్వ్ అయ్యారా? మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారా? గొడవ ఇది అని వాళ్ళకి కన్విన్స్ చేశారా? మా అమ్మాయిని అయితే 4 సంవత్సరాలు అయిపోయింది మేడం, అసలు చూపించట్లేదండి. అదే అండి, తండ్రికి బాధ. 4-5 సంవత్సరాల నుంచి లిటరల్ గా నిజంగా నాకు ఏడుపు వస్తుందండి అది తలుచుకుంటేనండి. 2020 ఫిబ్రవరి నుంచి నేను ట్రై చేస్తున్నాను మేడం, కానీ అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మాయి తీసుకురావడం గానీ చూపించడం గానీ చేయట్లేదండి. మీరు కాలేజ్ కానీ స్కూల్ కానీ స్కూల్ కి వెళ్ళినప్పుడు మీరు అంటే కలిసే ప్రయత్నం చేయలేదంటారా? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావడం అంటే అతను ఏమంటాడంటే అండి, బయట అక్కడక్కడ చెప్తున్నావు కాబట్టి నువ్వు గనక ఏలూరు వస్తే నేను చంపించేస్తాను, లేదంటే ఇక్కడ ఉండేటువంటి ఆయనకి ఎవరో నక్కలోళ్ళని తెలుసంట మేడం. వాళ్ళ దగ్గర నాటు తుపాకీలు ఉంటాయంట, అవి పెట్టి కాల్పించేస్తాను నిన్ను, ఏంటో అనుకుంటున్నావు, నా రేంజ్ ఏంటో అనుకుంటున్నావు, లేదంటే నిన్ను కేసులు బనాయించి నీ మీద స్టేషన్ బొక్కలో వేయించి మక్కిలి రగ్గించేస్తానని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మేడం. మరి ఏదన్నా నా ప్రాబ్లం, నేను ఏదన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే మాట్లాడతారు ఎవరన్నా, కానీ అసలు ఏ ప్రాబ్లం లేకుండా నేను చక్కగా నా ఉద్యోగం నేను చేసుకుంటా, వాళ్ళ అమ్మాయి జాగ్రత్త చూసుకున్నందుకు
అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకొని డబ్బుల కోసం ఎలిగేషన్స్ వేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు అండి ఆయన. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మేడం, మీడియా పరంగా నా ఇద్దరు కేసెస్ లో ఇదే ప్రాబ్లం మేడం. ఇదే కాకుండా బయట ఎంతో మంది చెప్పేది ఏంటంటే అందరితోటి ఒక 5 minutes మాట్లాడాడంటే గొడవ పెట్టుకుని వెళ్ళిపోతాడంట మేడం. ప్రతి చోట ఎంతో మంది చెప్పేది ఏంటంటే మా మీద కూడా ఎలిగేషన్స్ చేశాడు, మా సంస్థ మీద ఇట్లా కేసు అది ఫైల్ చేశాడు అని చెప్పి చెప్తున్నారు మేడం. ఇతనికి ఇదొక సరదా అనుకుంటా మేడం. ప్రతి వాళ్ళని ఇట్లా కేసులు అది ఇది అని చెప్పి హింసించి బాధ పెట్టి కన్సర్చుకోవడం పొందుతాడు. ఇలా ఇంటికి వచ్చి చెప్తాను, నేను పలానా వాళ్ళు ఇట్లా చేశాను, వాళ్ళు ఏడుస్తున్నారు, ఇప్పుడు తన్నుకుంటున్నారు అని చెప్పి చూసారా నేను ఎంత హీరో అన్నట్టు చెప్తారు మేడం. ఇంట్లో వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. అంటే ఈ రకమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ వాళ్ళ ఇంట్లో కూడా అతను క్రియేట్ చేస్తున్నారు మేడం. నేను మీడియా పరంగా ప్రభుత్వం వారిని కోరుతుంది ఏంటంటే ఇతనికి ఒక సైకలాజికల్ టెస్ట్ చేసి మానసిక పరిస్థితి ఒకసారి ఇతన్ని టెస్ట్ చేయాలి మేడం. ఇతను సరైన కౌన్సిలింగ్ ఇచ్చి ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది మేడం. ఎందుకంటే మా ఇద్దరితోటే పోవట్లేదు మేడం, పోనీ ఇద్దరం దుర్మార్గులు అనుకోవచ్చు. ఊళ్ళో కూడా జనాలు కూడా అదే చెప్తున్నారు మేడం. ఈ జడ్జిమెంట్ చూసారు కదా, ఇది ఒక చూపించేటప్పుడు ఈ జడ్జిమెంట్ లో హైకోర్టు మొట్టికాయలు వేస్తే జడ్జిమెంట్ ఇచ్చింది మేడం. ఇది ఫాల్స్ ఎలిగేషన్, ఇది అసలు నీకు సంబంధమే లేదు, నీ సంబంధం లేని దాంట్లో బెయిల్ పెడుతున్నావు. సంసారాల్లో కూడా ఇదే మేడం. పవన్ గారు ఏ కోర్టైనా చెప్తుంది భార్యాభర్తలకు అంగీకారం అయితే ఎవరితో సంబంధం లేదు, ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు. కానీ మీ మామ మీ పట్ల ఎందుకంత కటుగా అన్నాడు అంటారు? ముందుగా మీ డిమాండ్లు ఏంటి? మా డిమాండ్లు ఏంటంటే మేడం, మా అమ్మాయిని మాకు చూపించాలి, చైల్డ్ రైట్స్ వైలేట్ చేస్తున్నాడు మేడం. అతను ఫాదర్ కి చూపించకుండా ఫాదర్ ని బెదిరించి అంటే మీ వైఫ్ జాబ్ చేస్తుందని చెప్తున్నారు. అలా మీరు వెళ్ళినప్పుడు కానీ ఆమె దగ్గర ఫోన్ కూడా ఉంటుంది, మీకు కాల్ చేసే ప్రయత్నం చేయలేదా? మీరు చేసిన అంటే లిఫ్ట్ చేయదా, లేకుంటే కాల్ చేసినప్పుడు మాట్లాడదంటారా? చాలా సార్లు ప్రయత్నించాను మేడం. అతను ఒక కన్క్లూజన్ అనేది రాదు, అదే చెప్తున్నాను మేడం. ఏదైనా వాదిస్తాను మేడం. అంటే వారు కాదు, మీ మావే కాదు, ఇప్పుడు మీ వైఫ్ గురించి అడుగుతున్నా. మాట్లాడతాడు, ఎవరు తెలుస్తే అబద్ధాలు మేడం. ఏ రోజు కూడా అతను నిజాలు మాట్లాడి సమాజంలో. పవన్ గారు, మీ వైఫ్ మాట్లాడలేదా? మీతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతుందంటారు? అంటే తనకి ఇష్టం ఉంది అంటారా మీ దగ్గరికి రావడానికి, మీతో కలిసి ఉండడానికి? మీ పిల్లలు కానీ చాలా అన్యోన్యంగా ఉండేది. అసలు ఫస్ట్ ఇయర్ అయితే మా పాప పుట్టేంత వరకు, కన్సీవ్ అయ్యేంత వరకు కూడా ఏ రకంగా ఉండేదంటే నాకు ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో, తను ఊరు వెళ్తే పుట్టింటికి వెళ్తానని చెప్పి పుట్టింటికి ఇబ్బంది అవుతుందని చెప్పి తను, నేను వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు అడిగినా సరే రా ఒకసారి రా అన్నా గానీ రాను, నేను తనకి ఇబ్బంది అవుతుంది, నేను ఇక్కడ ఉండాలమ్మా అని చెప్పి అనేదండి. అంటే సడన్ గా ఇంత చేంజ్ ఓవర్ ఎందుకంటారు? అన్ని సంవత్సరాలు మీతో కలిసి ఉండి తర్వాత పిల్లలు వచ్చాక పిల్లలు కూడా అడుగుతారు కదండి, తండ్రి ఎక్కడ, ఫాదర్ ఎక్కడ, అంటే స్కూళ్ళలో కానీ అలా. మరి మా అత్తగారు మా మామగారు అమ్మాయికి ఏం చెప్తున్నారో నాకైతే తెలియదండి. కానీ మా అమ్మాయిని కూడా డైవర్ట్ చేస్తున్నారండి, నా మీద రాంగ్ గా తనకి చెప్తున్నారు. తమ్ముడు కూడా దానికి ప్రత్యక్ష సాక్ష్యం. నేను అక్కడ ఉన్నప్పుడు చూసాకంటండి, మీ నాన్నని ఇలా మాట్లాడాను. ఒకసారి తన బర్త్డేకి ప్రతి సంవత్సరం నేను డిషెస్ అవి పెడుతూ ఉంటాను, మాట్లాడే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు స్పందించలేదు. ఏ రకమైనటువంటి కాల్స్ నాతో మాట్లాడలేదు. కానీ 2024 జనవరి నెలలో తన బర్త్డే వచ్చినప్పుడు నేను మాట్లాడే ప్రయత్నం చేశానండి. జనవరి 11వ తారీఖు ఫోన్ ఇవ్వలేదు కానివ్వండి, విషెస్ నేను పెట్టడంతో స్పందించింది అమ్మాయి. అమ్మాయితో పెట్టించింది ఏంటంటే నా మీద నెగిటివ్ గా అమ్మాయితో మాట్లాడిస్తున్నారు. నన్ను 3 ఏళ్ల వయసులో చూసిన కంటి పాపకి నా గురించి ఏం తెలుసండి. అమ్మాయి కూడా విషయం నూరుకోవడం అనేది ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. ఒక చైల్డ్ రైట్స్ ని ఈ రకంగా వైలేట్ చేస్తున్నటువంటి పెద్ద మనిషిని శ్రీ బూరగడ్డ కండాలై శ్రీనివాస రామాంజయ్యంగా ఫ్రమ్ ఏలూరు అండి. ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము మీడియా పరంగా కోరుకుంటున్నామండి. ఓకే పవన్ గారు. శేషసాయి గారు చెప్పండి, ముందుగా మీ మామ మీపై కటువుగా ఉంటున్నారు. ఫైనల్ గా మీరు బీఆర్కే న్యూస్ తరపున మీ మామగారికి ఏం చెప్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మేడం ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. మీ మామగారు మీపై ఇంత కటువుగా ఉంటున్నారు కదా, మీరు బీఆర్కే న్యూస్ తరపు నుంచి మీ మామగారికి ఏం చెప్పబోతున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మేడం, మా వైఫ్స్ ని కాపురానికి పంపించాలి మేడం, పాయింట్ నెంబర్ 1. ఆయనకి ఆయన ఏమైనా లీగల్ గా ప్రొసీడ్ అవ్వదలుచుకుంటే అట్లీస్ట్ మానవత దృక్పథంతో ఒక్కసారి ఆయన కూతుర్ని చూపించాలి మేడం. 4 సంవత్సరాలు అయింది మేడం. అట్లీస్ట్ ఫోటో షేర్ చేయమంటే ఫోటో కూడా షేర్ చేయడు మేడం. అంటే ఆయన ఎంత సైకిక్ నేచర్ అనేది ఆలోచించాను మేడం. ఫోటో షేర్ చేయడానికి ఏమైంది మేడం ఆయనకి?
ఇంత ధర్నాలు చేస్తున్నాం, ఇక్కడ 3 రోజుల నుంచి ఉంటున్నాము, ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన దాకా రీచ్ అవుదాం మేడం. ఖచ్చితంగా రీచ్ అయింది. ఆయనకి ఆయన చూశారు, మీడియా వాళ్ళు కాల్ చేస్తున్నారంట, ఇలా మీరు దీన్ని టెలికాస్ట్ చేయొద్దని ప్రెజరైజ్ చేస్తున్నారంట. కానీ నేను మీ సమక్షంగా అన్ని మీడియా ఛానల్స్ కి థ్యాంక్స్ చెప్తున్నా మేడం. ఎలాంటి ప్రెజర్ కి లోపడకుండా అన్ని ఛానల్స్ వాళ్ళు మాది కవర్ చేసి మా వాయిస్ ని పీపుల్ కి రీచ్ అయ్యేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మా సెకండ్ డిమాండ్ వచ్చేసి మేడం, ఆయన కూతుర్ని చూపించాలి. థర్డ్ డిమాండ్ వచ్చేసి మా పైన పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి మేడం. తీసుకుంటే మేము వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని మా వైఫ్ తో ఎందుకు పెళ్లి చేసుకుంటాం మేడం? హ్యాపీగా ఉండి లైఫ్ లీడ్ చేయడానికి. ఇలా వచ్చి ఇక్కడ ధర్నాలు చేసి ఇవన్నీ చేయడానికి ఎవరు పెళ్లి చేసుకోరు కదా మేడం. నేను వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ కుటుంబం వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో పెళ్లి చేయలేరు మేడం, అప్పు చేసి చేయాలి. వద్దు, మళ్ళీ మీరు అప్పు చేసి పెళ్లి చేసి మళ్ళీ దాన్ని అప్పులు కట్టుకోవడం. రైట్. పవన్ శేషయ్య గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో పాల్గొన్నందుకు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. స్టే ట్యూన్ టు BRK న్యూస్.